కాబట్టి ఆ దేవాతి దేవుడు మనందరి ప్రార్థనలు వింటాడు. ప్రపంచవ్యాప్తంగా ఇంతమందిని మఠకన్యా స్త్రీల గురించి, గురువుల గురించి, అదేవిధంగా డీకన్ బ్రదర్స్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అండి? వింటాడు. అప్పుడు మన ప్రార్థనలు వారికి అందరికీ రక్షణ కవచంగా మారుతాయి. ఆమె ఆ దేవుడు మార్చుకుంటాడు అలా. అప్పుడు ఆ బిడ్డలు దీవించబడతారు. వారందరికీ సహాయం చేస్తూ ప్రార్థన ద్వారా మనం అందరం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఆధ్యాత్మికంగా మనం అందరం ఎదిగినప్పుడు సాతాను రాజ్యము కూలిపోతుంది, పరలోక రాజ్యము ఈ భూలోకములోకి వస్తుంది. పరలోక ప్రార్థనలో మనం అదే కదండి చేసేది. అయా పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లే ఈ భూలోకమందు నెరవేరునుగాక అని. దేవుడి చిత్తం ఇక్కడ నెరవేరాలంటే శాంతి, సమాధానము, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉండాలి అంటే మనం ఒకరి కోసం ఒకరం ప్రార్థించుకోగలగాలి. ఇదే పరులపై మనం చూపించే ప్రేమ. ఆ పరులలో మనకి సాయం చేసే, మనకి జ్ఞానస్నానం ఇచ్చిన, మనకి పెళ్లిళ్ళు చేస్తున్నా, మనకి భద్రమైన అభ్యంగం ఇస్తున్నా, మనకి హోలీ కమ్యూన దివ్య ప్రసాదాన్ని ఇస్తున్నా, లేదంటే చనిపోయే సమయంలో కూడా మనకి ఎన్నో దివ్య సంస్కరణ అందిస్తున్న మన చర్చ్ లో ఉన్న, మన కనతనైన కథోలిక శ్రీ సభలో ఉన్న గురువులను, మఠకన్యా స్త్రీలను, డీకన్ బ్రదర్స్ ని దేవుడికి అప్పగించి ప్రార్థించకపోతే ఇక మన జీవితం ఎందుకండి? వ్యర్థమే. అందుకే అమ్మ మరి తల్లి 3 ఖడ్గాలు దూసుకువెళ్తున్నాయి తన హృదయంలోకి. నా బిడ్డల్లారా ప్రార్థించండి అని అంటూ ఉంది అమ్మ మరి తల్లి. కాబట్టి మనందరం కూడా ప్రార్థిస్తే అమ్మ మరియు ముద్దు బిడ్డలం అయిపోతాం మనందరం కూడా. ఆమె నరడియా. ఈ 3వ దృశ్యంలో అంటే ఈ 3వసారి అమ్మ మరి తల్లి ప్రత్యక్షముగా పెరీనా గిల్ గారికి కనబడ్డప్పుడు చివరి మాటగా ఏం చెప్తున్నారంటే, మరియ తల్లి తన 2 హస్తాలను ఇలా తెరిచి చూపిస్తూ లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ అని చెప్పి అదృశ్యమైంది. ఏమని చెప్పిందండి? ప్రేమ కోసం జీవించు. మనందరికీ చెప్తుంది అమ్మ మరియ తల్లి, ప్రేమ కోసం జీవించండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలంటే ప్రేమ ఉండాలండి. ద్వేషము, పగ పెంచుకుంటే ప్రార్థించలేం. మనం ప్రేమ ఉండాలి. వారిని మన్నించి క్షమించి ప్రేమించగలగాలి. మామూలుగా పొరుగు వారినే క్షమించు, వారిని ప్రేమించు అని దేవుడు అంటుంటే, మరి యాజకులు, మఠకన్యా స్త్రీలు, ఆ దేవుడి యొక్క బిడ్డలు, రిలీజియస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క కనుపాపలంట. మరి వారిని ముట్టితే దేవుడు ఊరుకోడంట. మరి మనము తిడితే ఊరుకుంటాడా? మనం అనరాని మాటలంటే ఊరుకుంటాడా దేవుడు? దేవుడు ఆగ్రహం చెందకముందే, ఈ లోకం అంతం కాకముందే, ప్రపంచం మొత్తం కూడా నశించకముందే మనం ప్రార్థనలు మొదలు పెట్టాలి. మనం త్యాగాలు చేయాలి. మనం తపస్సులు కలిగిన ప్రార్థనలు చేయాలి. ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఆ దేవాతి దేవుని మనం ప్లీజ్ చేయగలగాలి. ఆ దేవాతి దేవుని ఇదిగో ఆనంద పెట్టగలగాలి మనం మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి 4వసారి పెరీనా గిల్ గారికి కనబడుతుంది. ఎక్కడ అంటే మైనర్ బెసిలికా అవర్ లేడీ ఆఫ్ అజంప్షన్ అనే ఒక చర్చ్ లో, బెసిలికాలో నవంబర్ 16వ తారీఖున 1947లో దివ్య బలి పూజ తర్వాత ఆ దేవుడికి మన పెరీనా గిల్ గారు కృతజ్ఞత ప్రార్థన సమర్పిస్తూ ఉంది. ఈ సమయంలో ఆల్టర్ దగ్గరలోనే అమ్మ మరియ తల్లి ఒక ప్రకాశవంతమైన వెలుగులో కనబడుతూ ఉంది. వైట్, గోల్డ్, రెడ్ చిన్న పూల తోట మధ్యలో అమ్మ మరియ తల్లి ఆ పూల మధ్యలో కనబడుతుంది. ఈ సమయంలో పెరీనా ఇలా అడిగింది, నన్ను పరలోకానికి ఎప్పుడు తీసుకువెళ్తావమ్మా అని. అనగానే అమ్మ మరియ తల్లి చిరునవ్వి నవ్వి ఇలా అంటుంది, నువ్వు ఇంకా ఇతరుల పట్ల ఉదారంగా ఉండడం నేర్చుకోవాలి. తద్వారా ఈ లోకం ఎన్నో గొప్ప అనుగ్రహాన్ని పొందుకుంటుంది. నువ్వు ప్రార్థిస్తే ఈ లోకం ఎన్నో అనుగ్రహాన్ని పొందుకుంటుంది అని అమ్మ మరియ తల్లి చెప్తుంది ప్రత్యక్షంగా. అంటే మనం ప్రార్థిస్తే కూడా ఈ లోకం అనుగ్రహాన్ని పొందుకుంటుంది. అంటే అంత గొప్ప పరిశుద్ధమైన జీవితం జీవించాలని అర్థం అండి. నేను మన పెరీనా గిల్ గారిని తక్కువ చేయట్లేను, మనల్ని హైలైట్ చేయట్లేను. కానీ హృదయ శుద్ధి కల వారి ధన్యులు, వారి దేవుని దర్శిస్తారు. ఇక్కడ పెరీనా గారి యొక్క విషయంలో అది జరుగుతుంది. ఈసారి అమ్మ మరియ తల్లి ఈ 5వ ప్రత్యక్ష దర్శనం ద్వారా పెద్ద పూల తోట మధ్యలో ఆ 3 రంగుల వర్ణము కలిగిన పుష్పాల మధ్యలో అమ్మ మరియ తల్లి చిరునవ్వు నవ్వుతూ ఇలా మాట్లాడుతూ ఉంది మన పెరీనా గిల్ గారితో. ఈ యొక్క స్థలములోకి నేను ఎందుకు దిగొస్తున్నానంటే, ఇక్కడ గ్రేట్ కన్వర్షన్స్ అంటే చాలా మంది బిడ్డలు మారు మనస్సుని పొందుకుంటారు. చాలా మంది బిడ్డలు మెస్సయ్యను తెలుసుకుంటారు.
చాలా మంది దేవరహస్యం గల రోజా పుష్పమా, ఈ యొక్క మిస్టికల్ రోజ్ని తెలుసుకోవడం ద్వారా వారికి కనువిప్పు కలుగుతుంది అని మరియ తల్లి ప్రకటిస్తూ ఉంది. మన ఈ పెరీనా గిల్ గారికి చెప్తుంది, అంటే మనందరికీ కూడా చెప్తూ ఉంది ఆ తల్లి. ఈ 5వసారి అమ్మ మరియ తల్లి ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉంది. నేను డిసెంబర్ 8వ తారీఖున ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ ఫీస్ట్, అంటే నిష్కలంక మాత పండుగ రోజున ఈ యొక్క పెద్ద బెసిలికా అనే దేవాలయంలో దర్శనమిస్తాను. అయితే ఈ సమయంలో అనేక మంది బిడ్డలు మారు మనసు పొందుతారు. ఆ దేవాది దేవుడి యొక్క అనుగ్రహము నా ద్వారా ఈ యొక్క ప్రదేశంలోకి దిగి వస్తూ ఉంది. అనేక మంది అనుగ్రహాలను, అనేక మంది దేవుడి యొక్క వరాన్ని పొందుకుంటారు అని చెప్పుకొచ్చింది అమ్మ మరియ తల్లి. దాని తర్వాత 6వసారి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు డిసెంబర్ 7వ తారీఖున 1947వ సంవత్సరంలో 2 చిన్నారని పట్టుకుని దర్శనమిస్తూ ఉంది. ఇరువైపులా కూడా వారిద్దరు ఎవరు అని చూస్తే ఫ్రాన్సిస్ జెసింతా, గుర్తుందా అండి? ఎస్, పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో అమ్మ మరియ తల్లి వారికి దర్శనం ఇచ్చింది కదా 3 పిల్లలకి. ఆ 3 పిల్లల్లో చిన్నారి పిల్లలు 2 త్వరగా చనిపోయారు. ఈ 2 చిన్నారులే సెయింట్ ఫ్రాన్సిస్ అండ్ సెయింట్ జెసింతా, చిన్నారి బిడ్డలు వీళ్ళిద్దరు కూడా. వారితో పాటు దర్శనం ఇస్తూ ఇదిగో ఇలా చెప్తూ ఉంది అమ్మ మరియ తల్లి. నేను రేపు అనగా డిసెంబర్ 7వ తారీఖున దర్శనమిస్తుంది అమ్మ మరియ తల్లి 6వసారి. రేపు అనగా అంటే డిసెంబర్ 8వ తారీఖున నేను మధ్యాహ్నము ఒక చిన్న పరలోక రాజ్యాన్ని చూపిస్తాను బెసిలికాలో. అదేవిధంగా దేవుడి యొక్క పరలోక రాజ్య మహిమతో కొంతపాటు మహిమను నేను మీకు చూపిస్తాను. ఆ సమయంలో కొన్ని అద్భుతాలు మీరు చవి చూస్తారు. అదేవిధంగా నా హృదయంలోకి దూసుకువెళ్తున్న ఈ ఖడ్గాలు, అంటే నా యొక్క ఇమ్మాక్యులేట్ హార్ట్, ఆ యొక్క నిష్కలంకమైన హృదయం యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి మరలా ప్రకటించిన దాన్ని అవుతాను. అదేవిధంగా నిష్కలంక హృదయానికి ఎవరైతే భక్తిని కనపరుస్తారో వారు అతీతమైన దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని, అదేవిధంగా రిలీజియస్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా ఇంకా బలంగా లోతుగా వారికి ఉన్న గాయాలే కానివ్వండి, వారికి ఉన్న మనోవేదనే కానివ్వండి, అవన్నీ కూడా తొలగించబడతాయి ఎప్పుడైతే ఈ యొక్క మిస్టికల్ రోజ్, ఈ యొక్క ఇమ్మాక్యులేట్ హార్ట్ కనపరచడం ద్వారా. అమ్మ మరియ తల్లిని దేవరహస్యం గల రోజా పుష్పమా అని మనము విశ్వసించడం ద్వారా వారి యొక్క హృదయములో వారికి ఉన్న వేదనలు, బాధలు తొలగిపోతాయి అని అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనందరికి తెలుసు, యేసునాథుని తిరిగి హృదయానికి మన యొక్క హృదయాన్ని మనం సమర్పిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇమ్మాక్యులేట్ హార్ట్, మరియ తల్లి నిష్కలంకమైన హృదయానికి మనల్ని, మన కుటుంబాన్ని సమర్పించుకున్నప్పుడు, అంటే రిలీజియస్ లైఫ్ని కూడా సమర్పించుకున్నప్పుడు, ఈ యొక్క దర్శనాలను ఇప్పటి వరకు నేను తరచుగా కనబడుతూనే ఉన్నాను. ఇవి నమ్మి వారు ఎప్పుడైతే నా యొక్క ఇమ్మాక్యులేట్ హార్ట్కి, నిష్కలంక మాత హృదయానికి మిస్టికల్ రోజ్ అనే పేరు ద్వారా నన్ను అర్థిస్తారో వారిని నేను శాంటిఫై, అంటే శుద్ధీకరించబడిన వారు అవుతారు. వారి యొక్క జీవితాలని పరిశుద్ధమైన మార్గంలో వారు నడవడానికి నేను ఎంతగానో సహాయం చేస్తాను అని అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది. ఈ యొక్క 6వ దృశ్యములో, అంటే 6వసారి ప్రత్యక్షం అవ్వడం ద్వారా. అదేవిధంగా ఈ 2 చిన్నారులు ఎవరంటే మనందరికీ తెలుసండి, ఫ్రాన్సిస్ జెసింతా వారు. వీరు అతి చిన్న వయసులో దేవుడి కొరకై ఎలా శ్రమ పడ్డారో, వీరు నీకంటే ఎక్కువగా శ్రమ పడ్డారు, నీకంటే చిన్నవారు అయినప్పటికీ అనేక మంది ప్రజల చేత తృణీకరించబడినప్పటికీ వారు ప్రకటించారు నా గురించి. మనం అందరం చూసాం కదండి, అమ్మ మరియ తల్లి ఎలా కనబడింది. పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో లక్షలాది మంది ప్రజలకి అమ్మ మరియ తల్లి సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను అన్నట్లుగా చంద్రుడు వణికాడంట, సూర్యుడు కదిలాడంట. ఇప్పటికీ కూడా చరిత్ర చెప్తుంది ఆ విషయం. అదే సందర్భాన్ని అమ్మ మరియ తల్లి మరలా ఇక్కడ ఫాతిమా మాతగా ప్రకటిస్తూ ఉంది. దేవరహస్యము గల రోజా పుష్పాన్ని నేను అని చెప్తూ ఉంది. నా హృదయానికి, నిష్కలంక మాత హృదయానికి ఎవరైతే వారి యొక్క హృదయాన్ని సమర్పించుకుంటారో వారి జీవితాలు బాగుంటాయి. వారి యొక్క రిలీజియస్ లైఫ్ అనేది చాలా దృఢంగా ఉంటుంది. దృఢమైన విశ్వాసంలో వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళు శుద్ధీకరించబడతారు. అదేవిధంగా వారి యొక్క పాపపు జీవితాన్ని మొత్తము కూడా
వారి దరి రాకుండా నేను వారిని కాచి కాపాడుకుంటాను, ఆ దేవాది దేవుడి యొక్క నాకు ఇచ్చిన కృప చొప్పున అని అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది ఈ సమయంలో. అదేవిధంగా 7వసారి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చి ఏం చెప్తుందో చూద్దాం రండి. రానే వచ్చింది ఆ రోజు, నేను డిసెంబర్ 8వ తారీఖున అంటే ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, మరియ తల్లి ఏ పాపము లేకుండా గర్భము దాల్చింది అని మనం ప్రకటిస్తున్నాం కదా. పరిశుద్ధాత్మ దేవుడి కృప వల్ల ఆ దేవాది దేవుడికి జన్మనిచ్చింది, అవునా? ఎస్. అయితే ఈ తల్లి డిసెంబర్ 8వ తారీఖున మధ్యాహ్నం కావస్తూ ఉంది. బెస్లికాకి ఆ యొక్క తండోపతండాలుగా ప్రజలు కదిలి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో మన పెరీనా గిల్ గారు తన యొక్క అప్పటికి తనతో పాటు ఉన్న మటికన్యా స్త్రీలు, తనకి తెలిసిన వ్యక్తులని, అదేవిధంగా తన తల్లిని కూడా బ్రతిమాలింది, నాతో పాటు రండి బెస్లికాకి, అమ్మ మరియ తల్లి కనబడతా అని చెప్పింది అని చెప్తుంటే వారు వినలేదండి. నువ్వు ఒకదానివే వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు అని తనను కూడా డిస్కరేజ్ చేశారు వాళ్ళు అక్కడ. ఆ సమయంలో లేదు లేదు నేను వెళ్ళాలి, సమయం కావచ్చింది, ఐ మస్ట్ గో అని, నేను తప్పకుండా వెళ్తాను అని అక్కడి నుంచి బయలుదేరింది. ఇప్పుడైతే పెరీనా గిల్ గారు నేను వెళ్ళాలి తప్పకుండా వెళ్తాను అని వెళ్ళిపోయిందో, మధ్యాహ్న సమయంలో దివ్యబలి పూజ జరుగుతూ ఉంది. అనేక మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు నిష్కలంక మాత పండుగకి ఆ బెస్లికాకి వచ్చారు ఇటలీలో. ఆ సమయంలో పరలోక రాజ్యం తెరవబడినట్లుగా అమ్మ మరియ తల్లి చెప్పింది కదా, నీకు చిన్నపాటి పరలోక రాజ్యాన్ని చూపిస్తా అని, అది నెరవేరుతుంది. పరలోక రాజ్యం తెరవబడినట్లుగా మెట్ల అంటే పరలోక మార్గానికి ఉన్న మెట్లు, వాటి మీద నుండి అమ్మ మరియ తల్లి దిగి వస్తున్నట్లుగా తెల్లని వస్త్రంలో అమ్మ మరియ తల్లి ఉంది. 3 పువ్వులు అమ్మ మరియ తల్లి హృదయం పైన ఉన్నాయి, రోజా పుష్పాలు. కాబట్టి అమ్మ మరియ తల్లి ఈ 7వ దర్శనం ద్వారా ప్రత్యక్షంగా మన పెరీనా గిల్ గారికి కనబడడం ద్వారా మనందరికీ కూడా ఈ దర్శన భాగ్యం ద్వారా ఏమని చెప్తుందంటే అమ్మ మరియ తల్లి చూడండి, పెరీనాతో ఇలా అంటుంది, ఐ ఆమ్ ద ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, నేను నిష్కలంక మాతని, ఐ ఆమ్ మేరీ ఆఫ్ గ్రేస్. గ్రేస్ అంటే కృప, దేవుడి కృప, లేదంటే అనుగ్రహ పరిపూర్ణురాలా అని చూసాం కదండి మనం బైబిల్లో, అవునా? ఎస్, దేవదూత అంటుంది నేను అనుగ్రహ మాతని, కృపగల మాతని, ద మదర్ ఆఫ్ మై డివైన్ సన్ జీసస్ క్రైస్ట్, ఆ యొక్క దేవుడి తల్లిని, యేసు ప్రభువు వారి యొక్క తల్లిని నేను అని చెప్తుంది. బై మై కమింగ్ టు ద క్లియర్ మౌంటైన్స్, మాంటిచెరీ అంటే ఆ యొక్క ఇటలీ దేశంలో మాంటిచెరీ అనే ఆ యొక్క ప్రదేశంలోకి, ఆ యొక్క బెస్లికాలోకి అమ్మ మరియ తల్లి దిగి రావడం ద్వారా ఏమని చెప్తుందంటే, ఐ డిజైర్ టు బి కాల్డ్ ద మిస్టికల్ రోజ్, నన్ను దేవరహస్యము గల రోజా పుష్పముగా ప్రకటించాలి, ఈ పేరునే మీరు అనేక మందికి చెప్పాలి అని మరియ తల్లి ఆశపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే అమ్మ మరియ తల్లి అలా కనబడడం ద్వారా అనేక మంది అక్కడ చూశారు అని చరిత్ర చెప్తుంది. దేవరాశము గల రోజా పుష్పము యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడు మన యొక్క ఖడ్గము లాంటి బాధను కూడా పుష్పాలుగా మార్చునుగాక, ఆమేన్ హల్లెలూయా, ఆనందముగా మార్చునుగాక, ఆమేన్ హల్లెలూయా అని ప్రార్థించుకుంటూ ఈ యొక్క 7వ దర్శనాన్ని మనం చూసుకున్నాం, అయిపోయింది. అయితే ఈ సందర్భంలో అండి 3 అద్భుతాలు జరిగాయంటండి చరిత్ర చెప్తుంది. అయితే ఆ 3 అద్భుతాలలో 2 అద్భుతాలు చెప్పబడలేదు, కానీ ఒక అద్భుతం ఏంటంటే మూగ అమ్మాయి, అంటే పుట్టుక నుండే మూగ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది ఆ బెస్లికాలో, ఆ యొక్క చర్చ్లో, ఆ యొక్క దివ్యబలి పూజ సమయంలో ఉన్న పలంగా ఆ మూగ అమ్మాయి ఎలుగెత్తి పాడడం మొదలు పెట్టిందంట. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మెస్మరైజ్ అయిపోయారు, అంటే చాలా ఆశ్చర్యకితులైపోయినారు. ఆ సమయంలో ఈ దర్శనాల గురించి, మరియ తల్లి దృశ్యాల గురించి తెలుసుకున్న, ఆ అద్భుతాలను చూసిన ఎంతో మంది కథోలిక శ్రీ సభ పెద్దలు, అంటే అప్పుడున్న బిషప్స్ కానివ్వండి, మన పోప్ కానివ్వండి, వారందరూ కూడా ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేశారు. అంటే మన పెరీనా గిల్ గారిని ఎన్నో ప్రశ్నలు అడిగారండి. ఆ సమయంలో పెరీనా గిల్ గారు పరిశుద్ధాత్మ కృప వల్ల వారు అడుగుతున్న ప్రతి దానికి కూడా తను ఎలా పొందుకున్నారు, ఎలా అమ్మ మరియ తల్లిని దర్శన రూపంలో చూశారు, అదేవిధంగా ప్రత్యక్షంగా చూశారు, తన యొక్క అస్వస్థత సమయాల్లో ఎలా కనబడింది, కోమా సమయంలో ఎలా కనబడింది అని అన్ని విషయాలు కూడా చెప్పుకొస్తూ ఉంది మన పెరీనా గిల్ గారు. 8వసారి అమ్మ మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు ప్రత్యక్షముగా మన పెరీనా గారికి కనపడినప్పుడు, పెరీనా గారి యొక్క వయస్సు 55 సంవత్సరాలు. అంటే అంతకు ముందుకు చాలా సంవత్సరాలు చూడలేకపోయింది, యొక్క దర్శన భాగ్యాన్ని కానివ్వండి, లేదంటే మరియ తల్లిని డైరెక్ట్గా చూడలేకపోయింది మన పెరీనా గారు.
కానీ చాలా సంవత్సరాల తర్వాత తనకి 55 సంవత్సరాలు వచ్చినప్పుడు మరలా అమ్మ మరి తల్లి కనబడుతుంది. ఎక్కడ? ద లిటిల్ ఫాంట్ అనే ప్లేస్లో, ఇటలీలో మాంటిచెరీ అనే ఒక ప్రదేశంలో ద లిటిల్ ఫౌంట్ అనే ఒక చిన్న ప్రదేశంలో కనబడుతూ ఉంది. అక్కడ అమ్మ మరియ తల్లి చెప్తూ ఉంది పెరీనా గారితో, ఏమని అంటే, నా దివ్య కుమారుడు నాకు గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దైవానుగ్రహం అంటే, నేను ఇక్కడ ఒక నీటి బుగ్గను పుట్టించే అంత. అయితే ఇక్కడ ఒక నీటి బుగ్గను నేను సృష్టించాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఈ నీటి బుగ్గ దగ్గరికి రావడానికి ఇక్కడ స్టెప్స్, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు మొట్టమొదటి 2 మెట్లకి ముద్దు పెట్టు. అదేవిధంగా కిందున్న మెట్టుకి ముద్దు పెట్టు. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, ఇదిగో ఈ మానవులందరూ కూడా ఆ మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనమందరం కూడా శుద్ధీకరించబడాలి. ప్యూరిఫికేషన్ ఒకటి. అదేవిధంగా మనమందరం కూడా పెనెన్సెస్ చేయాలి, అంటే తపస్సులాగా చేయాలి ప్రార్థన అనేది. మనం ఒక అన్యమతస్తులాగా లేదంటే నామవాద క్రైస్తవులాగా జీవించకూడదు అని గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా నేను చెప్పిన మాటలు 3 మాటలు, అదేంటి? 3 పుష్పాలు, అవునా అండి? రెడ్ రోజ్, వైట్ రోజ్, గోల్డెన్ రోజ్. అదేవిధంగా 3 ఖడ్గాలు. ఈ 3 మెట్లకి నువ్వు ముద్దు పెట్టడం ద్వారా, ఈ 3 పువ్వులతో పాటు ఇదిగో ఈ 3 ఖడ్గాలు కూడా నా బిడ్డలకి గుర్తొచ్చినప్పుడల్లా మిస్టికల్ రోజ్ని మర్చిపోకుండా, దేవరహస్యం గల రోజా పుష్పాన్ని మర్చిపోకుండా వాళ్ళు ఎప్పటికీ కూడా నన్ను ఆనర్ చేస్తారు, డివోషన్గా వాళ్ళు ఉంటారు అని ఆ తల్లి చెప్పుకొస్తూ ఉంది. ఇదే సందర్భంలో అమ్మ మరియ తల్లి మిస్టికల్ రోజ్ ఏం చెప్తూ ఉందంటే మన పెరీనా గారితో, అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ముద్దు పెట్టి అయిపోయిన తర్వాత ఒక క్రూసిఫిక్స్ అక్కడ పెట్టు. ఎక్కడ? నీటి బుగ్గ చెంత. అంటే దేవుడి యొక్క యేసుప్రభువు వారి యొక్క రూపంతో ఉన్న స్లీవ స్వరూపాన్ని అక్కడ పెట్టు. అక్కడ పెడితే ఏమవుతుందంటే, ఎంతమంది బిడ్డలైతే ఆ ప్రదేశానికి వచ్చి ఆ మెట్లు దిగుతూ, ఇదిగో అయ్యా మా పాపముల కోసం మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, అమ్మ మరియ తల్లి మిస్టికల్ రోజ్, దేవరాస్యము గల రోజా పుష్పము మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడుగుచున్నాము తండ్రి, మా పాపాలను మన్నించి మాకు స్వస్థతను చేకూర్చయ్యా అని వారికి ఉన్న వేదనలు, బాధలు, ఇన్నర్ వూండ్స్, లోతైన గాయాల గురించి, అదేవిధంగా అస్వస్థతల గురించి, వ్యాధుల గురించి అన్నీ కూడా వారు ఒప్పుకొని వారి యొక్క పాప జీవితాన్ని ఇక్కడ విడిచిపెడుతున్నాను అని చెప్పి, ఎప్పుడైతే నీటి బుగ్గ చెంతకు ఈ యొక్క మెట్లు దిగుతూ వచ్చి వారి యొక్క జీవితాన్ని క్రూసిఫిక్స్ కి, అంటే పరిశుద్ధమైన స్లీవకు, నా దివ్య కుమార్కి అర్పిస్తారో అప్పుడు వారికి స్వస్థత చేకూరుతుంది. ఆమేన్, హల్లెలూయా అని అమ్మ మరియ తల్లి చెప్పుకొచ్చింది. 8వసారి అమ్మ మరియ తల్లి దర్శన భాగ్యం అయిపోయిన తర్వాత మరలా ఆగస్టు 6వ తారీఖున 1966లో ద ఫీస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్, అంటే మనందరికి తెలుసు కదండి, దివ్య రూపధారణ పండుగ రోజున అమ్మ మరియ తల్లి మరలా మన పెరీనా గారికి దర్శనం ఇచ్చి చెప్తూ ఉంది, ఏ విధంగా అయితే పోర్చుగల్ దేశంలో ఫాతిమా ప్రదేశంలో నేను 3 చిన్నారులకి దర్శనం ఇచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా నన్ను గుర్తించిందో, మిరాకిల్ ఆఫ్ ద సన్ గా అమ్మ మరియ తల్లికి పేరుంది. అంటే అప్పుడు చంద్రుడు అమ్మ మరియ తల్లి పాదముల క్రింద ఉన్నాడు, సూర్యుడు అమ్మ మరియ తల్లి వస్త్రం లాగా వణికారు అని చరిత్ర చెప్తుందండి. కాబట్టి అలా నన్ను గుర్తిస్తారు. అదేవిధంగా మిస్టికల్ రోజ్ అనగా దేవరహస్యం గల రోజా పుష్పమైన నన్ను మీరందరూ కూడా కొనియాడతారు, ప్రత్యేకమైన భక్తిని కనపరుస్తారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇప్పుడు కూడా నా దివ్య కుమారుడి యొక్క చిత్తం అందరూ ప్రపంచం అంతా చేయాలి అని అంటే, అందరి మధ్యలో సఖ్యత, అందరి మధ్యలో ప్రేమ, అందరూ కూడా ఒకటిగా ఉండి జీవించాలి అంటే, ఏ విభేదాలు లేకుండా వర్గాలుగా చీలిపోకుండా అందరూ కలదలిన కథోలిక శ్రీ సభలో ఒకరిగా, ఒకే శరీరంలోని భాగస్థులుగా క్రీస్తు బిడ్డల వలె జీవించాలి అంటే మీరందరూ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇదిగో ఫాతిమా నగరంలో, అంటే ఆ యొక్క పోర్చుగల్ దేశంలో ఫాతిమాలో నేను దర్శనం ఇచ్చినప్పుడు చెప్పాను, ఆ బిడ్డల ద్వారా మీరు పాపల కోసం ప్రార్థించండి, వారి మారు మనసు పొందుకుంటారు అని. బెర్నదెత్తుకి దర్శనం ఇచ్చినప్పుడు లూర్దులో, ఇదిగో పాపల కోసం ప్రార్థించు బెర్నదెత్తు, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను అమ్మ మరియ తల్లి చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మన పెరీనా గిల్ గారికి చెప్తుంది, మనందరికీ కూడా చెప్తుంది అమ్మ మరియ తల్లి ఏంటి అని అంటే, ఇదిగో ఈ ప్రపంచం అంతా ఒకటిగా ఉండాలి,
ఆ దేవుడి ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా క్రైస్తవులుగా ఉండాలి. అయితే దేవరహస్యం గల రోజా పుష్పాన్ని నేను నన్ను మర్చిపోకూడదు, నన్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీరు గుర్తుపెట్టుకుంటే నేను మీకు చెప్పిన 3 విషయాలు, 3 రోజా పుష్పాలు గుర్తుంటాయి. అదేవిధంగా మిస్టికల్ రోజా మిస్టికాని మీరు గుర్తుపెట్టుకుంటే 3 ఖడ్గాలు కూడా మీకు గుర్తుంటాయి. అంటే మఠకన్యా స్త్రీల కోసం, గురువుల కోసం, డీకెన్ బ్రదర్స్ కోసం మనం ప్రార్థన చేయాలి, తపస్సు కలిగిన ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఎన్నో సాక్రిఫైసెస్ త్యాగాలు కలిగిన ప్రార్థన మనం చేయాలి అని మీకు గుర్తుంటుంది అని అమ్మ మరియ తల్లి మరలా చివరిగా నొక్కి వక్కానిస్తూ చెప్తూ ఉందండి మనందరికీ కూడా. అదేవిధంగా అమ్మ మరియ తల్లి చివరిగా చెప్తూ ఉంది, ఎందుకు నేను ఇన్ని ప్రదేశాలు ఉంటే ఈ ప్లేస్లోనే, ఈ ప్రదేశంలోనే అంటే ఇటలీలో మాంటిచర్లోనే నేను మిస్టికల్ రోజ్గా, దేవరహస్యం గల రోజా పుష్పంగా దర్శనమిచ్చి నా పేరు ఇది అని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆనాడు నా దివ్య కుమారుడు యేసుప్రభువు వారు ఆ దేవాది దేవుడి యొక్క దైవపుత్రుని కాపాడడానికి మేము బెత్లెహేము నుంచి వెళ్ళిపోయాము. అయితే బెత్లెహేములో 2 సంవత్సరాలకి లోబడి ఉన్న చిన్నారి పిల్లలందరూ, అంటే చిన్నారి బేబీ బాయ్స్ అందరూ కూడా మరి రాజు చంపేశాడు కదండి. అంత ఘోరమైన బాధలని, ఆ యొక్క అమానుషత్వాన్ని, ఆ యొక్క అవమానాలను, ఆ యొక్క బాధలను, వేదనలను నేను ఈ ప్రదేశంలో చిన్నారుల పట్ల నేను చూస్తున్నాను. అందులో నువ్వు కూడా ఒకదానివి అని పెరినాగిల్లు గారితో అమ్మ మరియ తల్లి మాట్లాడుతూ వచ్చి ఉంది. అందుకే బెత్లెహేముతో అమ్మ మరియ తల్లి ఇక్కడ పోలుస్తూ ఉంది ఈ యొక్క మాంటిచెరీ అనే యొక్క ప్రదేశానికి కూడా. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలా జరుగుతూ ఉంది చాలా మంది బిడ్డలకి. అంతే కదండి, ఈ ప్రపంచంలో ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల్ని కంటున్నారు. ఆ దేవాది దేవుడి యొక్క కృప చొప్పున ఇచ్చాడు దేవుడు, కానీ ఆ బిడ్డల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, పెరిష్ అయిపోతూ ఉన్నాయి, నశించిపోతున్నాయి. ఎలా? 2 జాబులు చేస్తున్నారు, 2 చాలా గొప్ప వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. భార్య అంటుంది, నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావా? లేదు కదా. నువ్వు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నావా? లేదు కదా అని భర్త అంటూ ఉన్నాడు. అయితే నీ జీవితం నీది, నా జీవితం నాది, నీ జీతం నీది, నా జీవితం నాది. అయితే మధ్యలో ఉన్న బిడ్డలు మార్గం తెలియక సతమతం అయిపోతూ ఉన్నారు. డివోర్స్కి అప్లై చేస్తున్న తల్లిదండ్రులు లేకపోలేరు ఈ రోజులలో, పిల్లలు పుట్టిన తర్వాత కూడా. అందుకే ఓపికలు లేవండి. అందుకే అమ్మ మరియ తల్లి అంటుంది, బెత్లెహేము, మరో బెత్లెహేము. ఎలాంటి బెత్లెహేము? ఆనాడు ఏ విధంగా అయితే చిన్నారి బిడ్డలను, తెలియని పసికందులను చంపేశాడు ఆ రాజు ఆజ్ఞాపించి, ఈనాడు తెలుసు కూడా చంపేస్తున్నారు. చిన్నారి బిడ్డల యొక్క హృదయంలో గాయాలను పెంచుతూ ఉన్నారు. వారికి ఇన్నర్ వూండ్స్, డీప్ వూండ్స్, లోతైన గాయాలు ఏర్పడడం ద్వారా వారి భవిష్యత్తులో వారి బంగారు బాటలను చూడలేరు, వారి భవిష్యత్తులో మంచి చదువులు చదవలేరు, వారి భవిష్యత్తులో ఫోన్ల లోకంలోనే ఉంటారు, పిచ్చివాళ్ళు అయిపోతారు, వారి జీవితము గడవదు, భయంకరంగా ఉంటుంది. వ్యాధులు, రోగాలు, అనారోగ్య సమస్యలు, కండ్ల బాధ, కంటి చూపు మందగించడం, బ్రెయిన్ కరెక్ట్గా పనిచేయకుండా బ్లడ్లో క్లాట్స్ అని, క్యాన్సర్ వ్యాధి అని, తెలియని వ్యాధులు మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వైరస్. ఏ వైరస్? మొబైల్ వైరస్, టీవీ వైరస్, జోక్ల వైరస్, పిచ్చి పిచ్చి బూతులు కలిగిన షోల వైరస్, మూవీస్లో ఉన్న పిచ్చి పిచ్చి ఆ యొక్క సగం బట్టల్లో ఉన్న వైరస్. ఇదంతా ఒక వైరస్సే, పిల్లలకి సోకుతుంది. మన ద్వారా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటూ ఉన్నారో వాళ్ళ ద్వారా మీ ఆలోచనలు వారిని ప్రభావితం చేపిస్తూ ఉన్నాయి. మీ యొక్క క్రియలు ఆ బిడ్డలు చూసి నేర్చుకుంటున్నారు. మీరు కొట్లాడుతున్న కొట్లాట, ఆ యొక్క మాటలు, బూతులు అన్ని వాళ్ళు విని నేర్చుకుంటున్నారు. ఇంకా నా జీవితం కూడా ఇలానే ఉంటుందేమో అని పెళ్లి కూడా చేసుకోవడం మానేస్తారు రేపు. ఏం చేయలేము. కాబట్టి అమ్మ మరియ తల్లి వాపోతూ ఉంది, నా బిడ్డల యొక్క పరిస్థితి ఇలా ఉంది. అందుకే నేను రోజా పుష్పాన్ని, దేవరహస్యము గల రోజా పుష్పాన్ని, దేవుడి సన్నిధిలో ఉండే పుష్పాన్ని, దేవుడి సన్నిధిలో ఉన్న పరిశుద్ధమైన మాతని అని అర్థం అండి. దేవరహస్యము గల రోజా పుష్పమా. అమ్మ మరియ తల్లి గురించి ఎన్ని రహస్యాలు ఆ దేవాది దేవుడు మనకి చెప్పినా తక్కువే, మనం అర్థం చేసుకున్నాం. అందుకే రహస్యము గల రోజా పుష్పమా అమ్మ మరియ తల్లి పేరు. మిస్టికల్ రోజ్, దెర్ ఇస్ ఎ మిస్టరీ ఇన్ ద రోజ్. అమ్మ మరియ తల్లి పుష్పం పవిత్రమైనది. మనము ఖరాబ్ ఉన్న, అంటే చెడిపోయిన పువ్వుని తీసుకెళ్లి దేవుడికి ఇస్తామా? సన్నిధిలో లేదు కదా. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తే కూడా అలానే ఉంటుంది. అందుకే మరియ తల్లి పరిశుద్ధంగా ఆ దేవాది దేవుడికి కన్యాస్త్రీగా అప్పగించబడింది. అమ్మ మరియ తల్లి తన యొక్క కన్యత్వాన్ని ఆ దేవాది దేవుడికి ఇచ్చేసింది.
ఆ యొక్క దైవపుత్రునికి జన్మనిచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడికి ప్రియురాలైపోయింది. దేవాది దేవుడికి ముద్దు బిడ్డగా నిలిచిపోయింది. అందుకే ఆ తల్లి ప్రపంచానికి మొత్తము కూడా తరతరాలు నిన్ను ధన్యురాలు అని పిలుస్తారమ్మా అని ఇప్పటికీ కూడా మనం ప్రకటిస్తున్నామంటే దానికి కారణం పరిశుద్ధమైన గ్రంథమును నొక్కి వక్కానించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాపించాడు. కాబట్టి మరియ తల్లి దేవుడి తల్లి అని లూకాసు వార్త 1:43 చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి అమ్మ మరియ తల్లి ఇన్ని విషయాలు ఈరోజు మనతో చెప్పింది, మనం మర్చిపోకూడదు. 3 పువ్వులు 3 ఖడ్గాలు మనకి మోక్ష మార్గం అవుతాయి. తప్పక మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే ప్రార్థన ఏదో నామకే వాస్ కాకుండా నామకార్థ క్రైస్తవులుగా కాకుండా ఒక తపస్సులాగా మనం చేస్తామో, అదేవిధంగా త్యాగాలు కూడుకున్న ప్రార్థనలు మనం చేస్తామో, అప్పుడు మన ప్రార్థన ఆ దేవాది దేవుడు విని మనతో పాటు మన యొక్క కన్యాస్త్రీలను, గురువులను అందరినీ కూడా కాచి కాపాడుతూ ఆ దేవాది దేవుడు మనల్ని లిఫ్టప్ చేస్తాడు. ఇందులో ఉన్న ముఖ్య ధ్యేయం ఏంటి అమ్మ మరియ తల్లి చెప్తుందంటే, మఠ కన్యాస్త్రీలు, గురువులు. ఎందుకంటే కన్యాస్త్రీల రాజ్ఞి అని అమ్మ మరియ తల్లిని అంటాము, గురువుల రాజ్ఞి అని అమ్మ మరియ తల్లిని అంటూ ఉన్నాము. అవునా? ఎస్. మొట్టమొదటిగా సాతాను ఎవరిపైన అటాక్ చేస్తాడంటే లే పీపుల్ పైన కాదండి. నీలాగా నాలాగా యూట్యూబ్లలో పెట్టుకొని వాక్యం చెప్తున్న వారిపైన కాదు. వారి యొక్క జీవితాన్ని కాన్సక్రేట్ చేసుకున్న జీవితాలు ఉంటాయి కదా, రిలీజియస్ లైఫ్స్ ఉంటాయి కదా. మఠ కన్యాస్త్రీలు, మన గురువులు ఉంటారు కదా, వారి జీవితాన్ని దేవుడి కోసమే అర్పించేశారు కదా వాళ్ళు, ఇంకా జీవితాంతం చనిపోయేంత వరకు కూడా. ఇలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు సాతాను. అయితే ఆ సాతాన్ని తల చితుక త్రొక్కడానికే అమ్మ మరియ తల్లి ఈ లోకంలోకి వచ్చిందని ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. స్త్రీ సర్పం యొక్క తలని తొక్కివేస్తూ ఉంది, తన సంతానము తొక్కివేస్తుంది అని దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదవలేదా? చదివి ఉన్నాము కదా ప్రియమైన దేవుడు బిడ్డ. ఇది గొప్ప సత్యము దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే అమ్మ మరియ తల్లి అనేక పేర్లున్నాయి, కానీ దేవరహస్యం గల రోజా పుష్పమా అని ఎందుకు అంటున్నామంటే, కాన్సక్రేటెడ్ లైఫ్స్, దేవుడి యొక్క సన్నిధిలో పుష్పాలు, దేవుడికి అర్పించబడిన పవిత్రమైన జీవితాలు. గురువులవి, మఠకన్యా స్త్రీలవి మనలాగా పాపపు జీవితాలు కావు, మనలాగా సగం ఈ లోకము సగం ఆ లోకము కాదు. కానీ వారు కూడా మనుషులే, పాపంలో పడిపోకుండా ఉండడానికి మనము ప్రార్థించాలి అని ఆ దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరియ తల్లి రోజా పుష్పము ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా చివరిగా అండి, కొన్ని సంవత్సరాల తర్వాత మార్చి 24వ తారీఖున 1983లో పెరినా గారి యొక్క వయస్సు వచ్చేసి 79 సంవత్సరాలు. అప్పుడు అతన్ని మరణించాడు. షీ బార్న్ జాన్ 12, 1991. అంటే ఈ యొక్క పెరినా గారు ఎప్పుడు పుట్టారంటే జనవరి 12వ తారీఖున 1991లో పుట్టారు. మనం ఆల్రెడీ మొదటి భాగంలో ఈ విషయాన్ని చూసాం. దాని తర్వాత 2019లో మరలా మిస్టికల్ రోజ్ అంటే దేవరహస్యము గల రోజా పుష్పము గురించి జరుగుతున్న అద్భుతాలు, లేదంటే మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఇదంతా నిజమేనా అని, ఈ యొక్క దృశ్యాలు దర్శనాలు నిజమేనా అని ఎంతో మంది, మరి మన యొక్క మత పెద్దలు, మన యొక్క కన్నదలిన కథోలిక శ్రీ సభలో ఉన్న బిషప్స్ కానివ్వండి, ఇంకా పోప్ కానివ్వండి, ఆ యొక్క విషయాలను విచారించారు. ఇవి నిజమేనా అని. ఫైనల్ గా ఏం జరిగిందంటే జనవరి 5వ తారీఖున 2024లో జనవరి 5వ తారీఖున 24లో గత సంవత్సరము మన పోప్ ఫ్రాన్సిస్ గారు మిస్టికల్ రోజ్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మేబీ ఆ దేవాది దేవుడు దర్శనం ఇచ్చుంటాడు పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రకటించారంటే. కాబట్టి పోప్ ఫ్రాన్సిస్ గారు చివరిగా డిక్లేర్ చేశారు, అంటే ఫైనలైజ్ చేశారు. అవును, మరియ తల్లి దేవరహస్యం గల రోజా పుష్పముగా కొనియాడబడాలి 13వ తారీఖున జూలై నెల అని ప్రపంచవ్యాప్తంగా కూడా డిక్లేర్ చేస్తూ ఉన్నారు. మన వాటికన్ కూడా దానికి ఆమోదించింది అని మనం చరిత్ర చూస్తూ ఉన్నాము, చెప్తూ ఉంది చరిత్ర. అదేవిధంగా పోప్ పాల్ 6 అంటే 6వ పాల్ పోప్ గారు కూడా మరియ తల్లి దేవరహస్యం గల రోజా పుష్పము అనే యొక్క ఈ టైటిల్ ని అమితముగా గౌరవించినట్లుగా 1969వ సంవత్సరంలో మనం ఆధారాలను చూస్తూ ఉన్నాము చరిత్రలో. కాబట్టి ఇంతమంది బిషప్స్, ఇంతమంది పోప్, లేదంటే ఇంతమంది గొప్ప మఠకన్యా స్త్రీలు విశ్వసించి ఆ తల్లిని గైకొని, ఆ తల్లి మధ్యవర్తితో ప్రార్థన అడుగుతూ, ఆ తల్లిని అధికముగా గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటే మరి మనం ఎందుకు ఇలా ఉన్నాము? కాబట్టి 3 పుష్పాలను మనం మర్చిపోదు, 3 ఖడ్గాలను మనం మర్చిపోదు. అదేవిధంగా మోక్షానికి అమ్మ మరియ తల్లి మార్గమై ఉంది అనే విషయం కూడా
మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మోక్షం ఎవరు? యేసుప్రభుల వారు. దేవుడి యొక్క రాజ్యం ఎవరు? యేసుప్రభుల వారు. ఆ దైవ రాజ్యం ఈ లోకంలోకి ఎలా వచ్చింది? మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి ఆ మార్గం వచ్చింది. అంటే ఆ యేసుప్రభుల వారు వచ్చారు. ఆ యేసుప్రభుల వారి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనము అంత పరిశుద్ధులం కాదు, మనం అంత పునీతులం కాదు. కాబట్టి అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా వెళ్తే ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధికి మనం త్వరగా చేరుకుంటాము. అంటే పరలోక రాజ్యము నిత్యం ఇక. అందుకే కదా మౌంట్ కార్మెల్ అనే యొక్క పండుగ కూడా మనం కొనియాడుతూ ఉన్నాం ఇంకొన్ని రోజులలో. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మౌంట్ కార్మెల్ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే ఉత్తరించు ఆత్మల స్మరణ గురించి అమ్మ మరియ తల్లి చెప్పింది అక్కడ. అది మళ్ళా చూద్దాం మనం ఇంకొన్ని రోజుల తర్వాత. కానీ ఈ వీడియో చివరి భాగంలోకి వచ్చేసరికి అండి, దేవుడు ఒకటే చెప్తున్నాడు. అమ్మ మరియ తల్లికి దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప అనుగ్రహాన్ని అంటే, అమ్మ మరియ తల్లి మనల్ని దీవిస్తే మనం దీవింపబడతాం. అమ్మ మరియ తల్లి ఏదన్నా స్పెషల్ గ్రేసెస్, కృపా వరాలు, ఆత్మ వరాలు, ఆత్మ ఫరాలు ఆ తల్లి ప్రార్థించి మనకి ఇవ్వాలి అనుకుంటే అమ్మ మరియ తల్లి ఇవ్వగలుగుతుంది. ఎలా అయితే నీటి బుగ్గను అమ్మ మరియ తల్లి అక్కడ సృష్టించిందో, అదేవిధంగా ఆ దేవాతి దేవుడు ఆ తల్లిని మన కొరకే సృష్టించాడు. ఆ దైవపుత్రుడి కొరకు సృష్టించుకున్నాడు. మనందరికీ అమ్మ ఉండాలి, ఆధ్యాత్మిక తల్లి ఉండాలి, మనందరినీ ఆదరించాలి, మనందరి కోసం ప్రార్థించాలి. విజ్ఞాపన కర్తిని వలె ఆ తల్లి మనందరి కోసం ప్రార్థన చేయాలి, తపస్సు కలిగిన ప్రార్థన చేయాలి, త్యాగపూరితమైన ప్రార్థన చేయగలగాలి. అదేవిధంగా మన అన్ని బాధలు కూడా ఆ తల్లి తన యొక్క హృదయంలో తన ఖడ్గములాగా దూసుకు వెళ్తున్నప్పటికీ, ఆ దేవుని స్వీకరించాలి అయినప్పటికీ మనము ఆ తల్లి భరిస్తూనే మన కోసం ఇప్పటికీ ప్రార్థిస్తూనే ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అమ్మ మరియ తల్లి దేవరహస్యము గల రోజా పుష్పమా యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిస్టికల్ రోజ్, మదర్ మేరీ ఇస్ రోజా మిస్టికా. అమ్మ మరియ తల్లి ఎప్పుడు కూడా ఒక మిస్టరీ అండి. మన కనకలేని కథోలిక శ్రీ సభ ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి, లోతైన అంశాలు ధ్యానిస్తూ 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 ఎలాంటి ఒక నీటి బుగ్గలాగా ఊరుతూనే ఉంటుంది అమ్మ మరియ తల్లి. ఎన్నో విషయాలు ఉన్నాయి అమ్మ మరియ తల్లిలో. మన జ్ఞానానికి అందదు, ఈ మానవ బుద్ధికి అందదు. ఆ దేవాదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తే తప్ప. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి మిస్టికా రోజ్ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరము జూలై 13వ తారీఖు మర్చిపోదు. ప్రతి నెల 1 నుండి 13 తారీఖు వరకు డేట్స్ కూడా మర్చిపోకుండా ప్రత్యేకమైన భక్తిని ఏ బిడ్డలైతే కనపరుస్తారో, ప్రత్యేకంగా ఈ 12 రోజులు, నెలలో మొదటి 12 రోజులు ప్రార్థిస్తూ, తపస్సులు చేస్తూ, త్యాగాలు చేస్తూ, మఠ కన్యా స్త్రీల కోసం, గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తారో వారు స్పెషల్ గ్రేసెస్ని, అతి అమూల్యమైన దేవుడి అనుగ్రహాన్ని, అదేవిధంగా గొప్ప బహుమానాన్ని ఆ దేవాది దేవుడి నుంచి మనం పొందుకుంటామని ఆ మరియ తల్లే మనకి ప్రమాణం చేస్తూ ఉంది. ఇదిగో చెప్తూ ఉంది, నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్తూ ఉంది మన మరియ తల్లి. అమ్మ మరియ తల్లి మాట ఇచ్చి తప్పదండి, తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి సిద్ధపడదామా, ప్రార్థన చేద్దామా, మన గురువుల కోసం, మఠకన్యా స్త్రీల కోసం మనం ఒక ఆయుధంగా మారదామా? వారి యొక్క హృదయంలో బల్లెపు పోటులాగా కాకుండా, ఒక ఖడ్గములాగా వారిని బాధిస్తూ కాకుండా, వారికి రక్షణగా మనము రక్షణ కంచాలే నిలబడదామా? ఒక డాలు వలె మనం నిలబడదామా? ప్రార్థన చేస్తూ, వారి కోసం తపస్సులు చేస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, వారి కోసం త్యాగాలు చేస్తూ, వారి కోసం దివ్యమైన బలి పూజలో వారిని సమర్పిస్తూ, వారిని దేవుడికి అర్పిస్తే దేవుడి యొక్క దివ్యమైన హృదయం, అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయము ఎంతో ఆనందపడతాయి. ఎందుకంటే వారి యొక్క జీవితాలను అమ్మ మరియ తల్లి నిష్కలంక మాత హృదయానికి, యేసునాథ తిరి హృదయానికి కాన్సక్రేట్ చేసుకున్నారు. వారి యొక్క కాన్సక్రేటెడ్ లైఫ్స్ని, వారి యొక్క జీవితాలను పవిత్రముగా, వారి యొక్క శరీరాన్ని, వారి యొక్క జీవితాలను పవిత్రముగా ఆ దేవాతి దేవుడి యొక్క పవిత్ర హృదయానికి, మరియ తల్లి నిష్కలంక మాత హృదయానికి సమర్పించుకున్నారు. మరి ఆ జీవితాలు పవిత్రంగా ఉంటేనే మనకి రక్షణ కదా. మన యొక్క కథోలిక శ్రీ సభ కూడా దీవించబడుతుంది కదా. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో మన పెరిన గిల్గారితో అమ్మ మరియ తల్లి అనలేదా, చిరునవ్వు నవ్వి నువ్వు ప్రార్థిస్తే ఈ లోకానికే నేను అనుగ్రహం ఇస్తాను అని అనలేదా? అదేవిధంగా నువ్వు నేను ప్రార్థిస్తే ఆ దేవాదేవుడు ఇస్తాడు తన అనుగ్రహం చొప్పున, తన కృప చొప్పున. మన గొప్పతనం కాదు, పాపాత్మమైనప్పటికీ ఆ దేవాతి దేవుడు రక్తము కారుస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్లీవని చూపిస్తూ ఉన్నాడు. క్రూసిఫిక్స్ అమ్మ మరియ తల్లి చెప్తుంది, అక్కడ క్రూసిఫిక్స్ పెట్టు నీటి బుగ్గ దగ్గర అని. అంటే విగ్రహం కాదది,
నీటి బుగ్గ దగ్గర పెట్టింది నిజంగా దేవుడి యొక్క శరీరంతో పాటు ఉన్న, దేహంతో పాటు ఉన్న క్రూసిఫిక్స్, క్రాస్. అంటే యేసుప్రభువారు నిజంగా మరణించారు అని అందరం నమ్ముతున్నాం ప్రపంచం మొత్తం. అది నిజం, అది విగ్రహం కాదు, అదొక హోలీ ఇమేజ్, అట్స్ అ హోలీ థింగ్, అది ఒక సాక్రెడ్ ఇమేజ్. అది మనం విశ్వసించకపోతే ఏం చేయలేమండి. కాబట్టి ఇది విగ్రహారాధన కాదు, దేవుడు మనకిచ్చిన గొప్ప అమూల్యమైన ఆధారాలు, సాక్ష్యాలు. దీన్ని బట్టి ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఆయా ఇప్పటి వరకు నీ బిడ్డలందరికీ ఇచ్చిన ఓపికను బట్టి నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ అయా ఈ గొంతు ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ పలుకుల ద్వారా అనేక మంది అభిషేకింపబడే కృపణగా ఇచ్చేయండి. మరియతని దేవరహస్యం గల రోజా పుష్పము ద్వారా అనేక హృదయాలు కదిలించబడే కృపణగా ఇచ్చేయండి. అదేవిధంగా నా తండ్రి మిస్టికల్ రోజ్ లో ఉన్న ఈ యొక్క రోజా పుష్పము అమ్మ మరియతల్లిలో ఉన్న ఎన్నో మర్మాలను, రహస్యాలను మేము తెలుసుకొని అనేకులకు ప్రకటించే విధంగా నీ తల్లి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మమ్మల్ని ఇంకా ఇంకా ఉపయోగించుకోమని, పరిశుద్ధాత్మ జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపమని, బలముగా వాడుకోమని అయా యేసు అతి పరిశుద్ధమైన నామములు, ఉన్నతమైన నామములు, ఘనమైన నామములు నీ బిడ్డలందరినీ మెండుగా దీవించమని మరలా ఇంకొకసారి మా జీవితాలను మీకు అర్పిస్తూ, భార్యాభర్తలను నీ హృదయానికి అర్పిస్తూ తండ్రి అయా ప్రతి మఠ కన్యాస్త్రీని, మా యొక్క గురువులను అయా ఇదిగో డీకన్ బ్రదర్స్ని అయా ఇదిగో తండ్రి ముఖ్యంగా మా యాజకులను, ప్యారిష్ ప్రీస్ట్లను, పోప్ను, ఆ యొక్క కార్డినల్స్ను, బిషప్స్ను, ఆర్చ్ బిషప్స్ను, అదేవిధంగా నా తండ్రి ప్రధాన యాజకులను, హై ప్రీస్ట్లని, యాజకులను, డీకన్ బ్రదర్స్ని, సిస్టర్స్ని, మఠకన్యా స్త్రీలను అందరినీ తండ్రి ఏసునాథుని తిరి హృదయానికి, మరియ తల్లి నిష్కలంక హృదయానికి, అదేవిధంగా రోజా పుష్పమైన అమ్మ మరియ తల్లికి సమర్పిస్తూ అయా నీ బిడ్డలందరినీ నువ్వే కాపాడుకోమని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నన్ను ఎన్నో శోధనలు వస్తాయి, ఆ బిడ్డలందరిపై కరుణగా ఉండయ్యా ఈ వాక్య పరిశుద్ధి ద్వారా. అమ్మామ మరియ తల్లి మమ్మల్ని దర్శించు, అమ్మామ మరియ తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థించమని యేసు అతి పరిశుద్ధమైన నామములు, ఉన్నతమైన నామములు, ఘనమైన నామములు మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లుగాక. ఇప్పటి వరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరినీ కూడా దేవాది దేవుడు నిండుగా అభిషేకించి అనేకులకు ఆశీర్వకరంగా దీవించునుగాక, మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. God bless you all abundantly in the mighty name of Jesus. Amen. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మిస్టికల్ రోజ్, ప్రే ఫర్ us. దేవరహస్యం గల రోజా పుష్పమా మా కోసం ప్రార్థించండి అమ్మా. ఆమేన్.